వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఇఫ్తార్ విందులో తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముస్లింల సంక్షేమం కోసం పనిచేస్తోందని తెలిపారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో షాదీఖానాలు, మక్కా భవనాల నిర్మాణం వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. రంజాన్ సందర్భంగా కుటుంబాలకు తోఫాలు పంపిణీ చేస్తూ ముస్లిం సోదరుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ప్రాతికగా ఆహ్వానించి మన కార్యక్రమాల్లో, మన పండుగల్లో, మన సంతోషాల్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసుకున్నందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు నేను అధికారంలో లేకపోయినా, గతంలో శాసనసభ్యులుగా లేకపోయినా ప్రతి ఎంతో పవిత్రంగా ఉండేటటువంటి యాత్ర మనకు మక్కా యాత్ర. దానికి సంబంధించి హాజ్ హౌస్ని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో నిర్మించడం జరిగింది మొట్టమొదటిసారిగా. అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వంలో గుంటూరులో హాజ్ హౌస్ని నిర్మించారు. మరలా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి కేంద్రంగా హాజ్ హౌస్ నిర్మించి ఎవరైతే మన కుటుంబం కూడా ప్రతి పేద కుటుంబం కూడా పండుగని ఆనందంగా చేసుకోవాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకని ఆ రోజు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు ఇంకా అటువంటి పథకం మన ప్రభుత్వం ఆర్థిక బెరువులను ప్రారంభించకపోయినా ఇతర సంక్షేమ కార్యక్రమాలకి నిధులు కేటాయిస్తుంది. కాబట్టి మన నియోజకవర్గంలో అటువంటి సాంప్రదాయాన్ని మరలా నేను శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత నుంచి అటువంటిది మనందరం కూడా ఇక్కడ చేసుకుంటాం.